श्री हरिवायुगुरुभ्यो नमः। ओं वंदे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायु च वंदे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं देवीं वंदे सुपर्णी महिपतिदयितां वारुणीमप्युमां ताम् इन्द्रादीन् काममुख्यानपि सकलसुरान् तद्गुरून्मद्गुरूंश्च अभ्रमं भङ्गरहितं अजडं विमलं सदा आनन्दतीर्थमतुलं भजे तापत्रयापहं पूज्याय राघवेन्द्राय सत्यधर्मरताय च भजतां कल्पवृक्षाय नमतां कामधेनवे। पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदयाः तान् नमस्ये गुरून् मम। आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। श्री विद्यासागरमाधवतीर्थगुरुभ्यो नमः। हरिः ओम्। श्री पूर्णबोधगुरुतीर्थपयोब्धिपारा कामारिमाक्ष शिरस्पृशन्ति पूर्वोत्तरामिततरङ्गचरत्सुहंसा देवालिसेवितपराङ्घ्रिपयोजलग्ना जीवेशभेदगुणपूर्तिजगत्सु सत्त्वनीचोच्चभावमुखनक्रगणैः समेता दुर्वाद्यजापतिगिलैर्गुरुराघवेन्द्रवाग्देवता सरिदमुं विमलीकरोतु। నిన్నటి రోజున మన పాఠమునందు నిరస్తదోషో నిరవద్యవేషః ప్రత్యర్థి మూకత్వ నిదాన భాషః విద్వత్పరిజ్ఞేయ మహావిశేషో వాగ్వైఖరి నిర్జిత భవ్యశేషః అనేటటువంటి శ్లోకాన్ని చెప్పుకున్నాం. ఈరోజు 7వ శ్లోకమైనటువంటి సంతాన సంపత్ పరిశుద్ధ భక్తి విజ్ఞాన వాగ్దేహ సుపాటవాదీన్ దత్వా శరీరోత్థ సమస్త దోషాన్ హత్వా సనోవ్యాత్ గురు రాఘవేంద్రః. ప్రతిపదార్థం: సంతాన సంపత్ పరిశుద్ధ భక్తి విజ్ఞాన వాగ్దేహ సుపాట వాదీన్ దత్వా శరీరోత్థ సమస్త దోషాన్ హత్వా సహ నః అవ్యాత్ గురు రాఘవేంద్ర. ఇక ప్రతిపదార్థం: సహ అతి ప్రసిద్ధులైనటువంటి గురు రాఘవేంద్ర, గురువులైనటువంటి లేదా శ్రేష్ఠులైనటువంటి రాఘవేంద్ర తీర్థులు సంతాన సంపత్ పరిశుద్ధ భక్తి విజ్ఞాన వాగ్దేహ సుపాటవాదీన్ అని పెద్ద పదం. దీన్ని మళ్ళీ మనం పదచ్ఛేదం చేస్తే సంతాన సంపత్ పరిశుద్ధ భక్తి విజ్ఞాన వాగ్దేహ సుపాటవ, వాక్ దేహ సుపాటవ ఆదీన్. ఇక సంతాన అంటే పుత్రులు, సంతానము. సంపతు సంపద, డబ్బు. పరిశుద్ధ భక్తి అతి నిర్మలమైనటువంటి భక్తి. విజ్ఞాన, వి అని పేరున్నటువంటి శ్రీహరి యొక్క జ్ఞానము, అర్థం విజ్ఞానం లేదా విశిష్టమైనటువంటి జ్ఞానము. వాక్ దేహ సుపాటవ, వాక్ మాటలు, దేహ శరీరము, వీటి వాక్కు శరీరముల సుపాటవ అత్యంత సామర్థ్యము, వాక్పాటవము, వాక్ సామర్థ్యము, దేహ సామర్థ్యము. ఆదీన్ ఇవే మొదలైనటువంటి వాటిని దత్వా ఇచ్చి శరీరోత్థ సమస్త దోషాన్, శరీర ఉత్థ సమస్త దోషాన్, శరీర దేహము చేత, ఉత్థ వచ్చినటువంటి పుట్టినటువంటి, సమస్త అన్ని విధములైనటువంటి, దోషాన్ పాపము మొదలైనటువంటి దోషములను
లేదా దేహము నుండి వచ్చినటువంటి దేహము వలన వచ్చినటువంటి రోగము మొదలైనటువంటి దోషములను హత్వా పరిహరించి సహ నహ మమ్ములను అవ్యాత్ కాపాడుగాక అని. ఇక తాత్పర్యము, అతి ప్రసిద్ధులైనటువంటి గురువులైనటువంటి రాఘవేంద్ర తీర్థులు సంతానము, సంపద, పరిశుద్ధమైనటువంటి భక్తి, విజ్ఞానము, వాక్పాటవము, దేహపాటవము, శరీరపాటవము మొదలైనటువంటి వాటిని, మనకిష్టమైనటువంటి వాటిని ఇచ్చి శరీరము చేత, శరీరము వలన వచ్చినటువంటి పుట్టినటువంటి సమస్త అన్ని విధములైనటువంటి దోషములను, పాపములు మొదలైనటువంటి దోషములను పరిహారం చేసి మమ్ములను కాపాడుగాక రాఘవేంద్ర గురు సార్వభౌములు అని ప్రతిపదార్థము. తాత్పర్యం, ఇంతకుముందు మనం తాత్పర్యం చెప్పుకున్నాం. ఇక విశేష వివరణను చూద్దాం. రాఘవేంద్ర గురు సార్వభౌముల వారు మన దోషములు, పాపములనేటటువంటి దోషములు, ఈ దేహము వలన వచ్చేటటువంటి రోగములను పరిహరించి మమ్ములను కాపాడుగాక రాఘవేంద్ర గురు సార్వభౌములు అని మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఇక్కడ మనకు ఈ దేహమునందు ఉన్నటువంటి రోగములు, ఈ పాపములు, ఇవన్నీ, ఈ దోషాలు పరిహారమైతేనే మనకు భగవంతుని యందు భక్తి చేయటానికి కానీ, భగవంతుని జ్ఞానము పొందటానికి కానీ, మనం మొదట చెప్పుకున్నాం సంతాన సంపత్ పరిశుద్ధ భక్తి విజ్ఞాన వాగ్దేహ సుపాటవాదీన్ దత్వా అని. అంటే మంచి సంతానము, అంటే చెడు సంతానం కాకుండా మనకు కీర్తిని, మనలను బాగా చూసుకునేటటువంటి మంచి సంతానము. సంపద కూడా మనము ఎలాంటి సంపద? సత్సంపద, అంటే మంచి సంపద, అంటే న్యాయముతో ధర్మముతో సంపాదించేటటువంటి సంపదను ఎలాగైనా సంపాదించవచ్చు. దుర్మార్గమునందు, చెడు మార్గమునందు కాకుండా న్యాయము ధర్మము వదలకుండా సంపాదించేటటువంటి సంపద. ఇక శుద్ధమైనటువంటి భక్తి, భగవంతుని యందు పరిశుద్ధమైనటువంటి భక్తి. విజ్ఞానము, విశిష్టమైనటువంటి జ్ఞానము. అని భగవంతునికి పేరు. ఆ భగవంతుని జ్ఞానము, మంచి వాక్ సామర్థ్యము, దేహ సామర్థ్యము, దేహపాటవము మొదలైనటువంటివన్నీ ఇచ్చి అని చెప్తున్నాం కదా. మనకు ఈ దేహ పాటవము ఉండాలి. శరీరము నుండి వచ్చేటటువంటి దోషాలు చాలా ఉన్నాయి మనకు. శరీరం అన్న చోట రోగం ఉండనే ఉంటుంది. శరీరం ఉన్నవారికే రోగాలు, ముక్కు ఉన్నవారికే జలుబు వస్తుంది, తల ఉన్నవారికే తలనొప్పి వస్తుంది, కాలు ఉన్నవారికి కాలు నొప్పి వస్తుంది. ఈ శరీరం అన్న తరువాత దీనితో మనము ఎంత సుఖాలను అనుభవిస్తామో ఈ మన దేహములో ఉన్నటువంటి ఇంద్రియములతో, అదేవిధంగా మనకు ఆ ఇంద్రియములకు సంబంధించినటువంటి రోగములు వస్తాయి. రోగములు ఎందుకు వస్తాయి అంటే పాపాల వలన వస్తాయి. రోగాలు పాపాల రూపాలు అని పెద్దలు చెబుతారు. మనం చేసినటువంటి పాప కర్మల ఫలంగానే
మనకు రోగాలు వస్తూ ఉన్నాయి. అందుకే రోగాలు పాపాల రూపాలు అని చెప్తూ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ మనము పొందాలి. సంతాన సంపత్ పరిశుద్ధ భక్తి విజ్ఞాన వాగ్దేహ సుపాఠవాదీన్, ఇవన్నీ మనకు రాఘవేంద్ర గురు సార్వభౌముల వారు ఇవ్వాలి. ఇవ్వడానికి ముందుగా వాటిని మనము సద్వినియోగం చేసుకోవాలి అని అంటే శరీరోత్థ సమస్త దోషాన్ హత్వా, ఈ శరీరము నుండి పుట్టేటటువంటి పాపములు మొదలైనటువంటి దోషములన్నింటినీ రాఘవేంద్ర స్వాముల వారు హత్వ పరిహరించి మనం పైన కోరుకున్నటువంటి వాటి అన్నింటినీ ఇచ్చి మమ్ములను కాపాడుగాక. అంటే అనిష్ట నివృత్తి, ఇష్టప్రాప్తి. మనకు ఇష్టము లేనటువంటివి మనకు వస్తాయి, వాటిని నివృత్తి చేయాలి. ఇష్టప్రాప్తి, ఇష్టమైనటువంటి మనకు లభించేటట్లుగా రాఘవేంద్ర స్వాముల వారు మమ్ములను కాపాడుగాక అని ఈ శ్లోకము యొక్క ముఖ్య తాత్పర్యము. అయితే మనకు మొదట ఆరోగ్యం ఉండాలి. నేను మొదటే చెప్పినట్లుగా శరీరం అన్న తరువాత సుఖము ఉంటుంది, రోగము ఉంటుంది. ఆరోగ్యమే మహాభాగ్యము అన్నారు మన పెద్దలు. ఏ రోగము లేకుండా ఉండడమే పెద్ద భాగ్యం. ఎంత సంపద ఉన్నా ఆరోగ్యం లేకపోతే అంతా వ్యర్థమవుతుంది. కాబట్టి ఈ శరీరము నుండి పుట్టేటటువంటి దోషములు, పాపములు అంటే మనకు మొదట ఆయువును, ఆరోగ్యము ఉండాలి. ఆరోగ్యం ఉండి ఆయువు లేకపోయినా ప్రయోజనము లేదు. ఆయువు ఉండి, ఆయుష్యము ఉండి ఆరోగ్యం లేకపోయినా ప్రయోజనం లేదు. కాబట్టి మొట్టమొదట మనకు ఆరోగ్యాన్ని ప్రసాదించుగాక. ఈ శరీరము నుండి పుట్టేటటువంటి సమస్త దోషములన్నింటినీ పరిహరించని. ఆ తరువాత మనకు మంచి సంతానం ఉండాలి. సంసారంలో మనకు దాసుల వారు చెప్తారు, సతియు అనుకూలవిరಬೇಕು సుతరు గుణవంతరాగిరಬೇಕು. అంటే భార్య గుణవంతురాలుగా ఉండాలి, పుత్రులు సంతానము మనకు అనువర్తులుగా ఉండాలి. కాబట్టి మంచి సంతానం కావాలి. మంచి సంతానము, మంచి భార్య, సంసారము ఉండాలి. అప్పుడు మనకు తర్వాత సంపద కావాలి. ఈ సంసారాన్ని సాకటానికి సంపద కావాలి. ఆ సంపద కూడా సత్సంపద ఉంటేనే మనకు సత్సంతానం కలుగుతుంది. ఎందుకంటే మనము చెడు మార్గములలో మోసము, అన్యాయము, అనాచారము, లంచము తీసుకొని డబ్బులు సంపాదిస్తే, అటువంటి డబ్బుల చేత మనము జీవిస్తే ఆ అన్నాన్ని తిని చెడు డబ్బుతో వచ్చినటువంటి ఆహారాన్ని తిని మనకు చెడు బుద్ధి వస్తుంది. తర్వాత మనకు కలిగేటటువంటి సంతానము చెడ్డ సంతానము కలుగుతుంది. కాబట్టి సత్సంపద మనకు కావాలి. సంపదను ఇవ్వని, మంచి సతిని, మంచి సంతానాన్ని, మంచి సంపదను, న్యాయ మార్గంతో కలిగేటటువంటి సంపదను ఇవ్వని అని చెప్తూ ఉన్నారు. ఇంకా ఇక్కడ ఒక ఉదాహరణ. రాఘవేంద్ర గురు సార్వభౌముల వారు పూర్వాశ్రమమునందు వెంకటనాథ నామధేయులు. వారు సరస్వతీబాయి అని కన్యని వివాహం చేసుకుంటారు. వివాహం చేసుకున్న తరువాత, వివాహం అయిన తరువాత ఆ పెళ్లికి వచ్చినటువంటి ముత్తైదువులందరూ కూడా, బ్రాహ్మణులందరూ కూడా నూతన దంపతులను, వెంకటనాథుల వారిని, వారి పత్ని అయినటువంటి సరస్వతీబాయిని ఈ విధంగా ఆశీర్వదిస్తారు. ఈ దంపతులు, ఈ వరుడు భార్యతో కలకాలము సుఖముగా జీవించుగాక. ఇతను జీవనానికి, ఈ సంసారమును
నడపటానికి కావలసినటువంటి ధనాన్ని న్యాయ మార్గంలో, ధర్మ మార్గంలో సంపాదించి సంసారాన్ని నడుపుగాక, కీర్తివంతుడు అగుగాక అని స్పష్టంగా వెంకటనాథుల వారిని, తర్వాత సరస్వతీబాయి నూతన దంపతులను బ్రాహ్మణ సువాసిని స్త్రీలు ఆశీర్వదిస్తారు. కాబట్టి ఇక్కడ మనకు సత్సంపద కావాలి, దాని చేత సత్సంతానము కలుగుతుంది. ఎప్పుడైతే సత్సంతానము, సత్సంపద ఉంటుందో మనకు పరిశుద్ధమైనటువంటి భక్తి, అంటే నిశ్చలమైనటువంటి, పవిత్రమైనటువంటి, నిర్మలమైనటువంటి భగవంతుని యందు భక్తి మనకు కావాలి. ఇవి ఉంటే నిర్మలమైనటువంటి భక్తి భగవంతుని యందు వస్తుంది. అంతేకాకుండా విజ్ఞానము, వి అంటే భగవంతుడు, ఆ భగవంతుని జ్ఞానాన్ని మనము పొందాలి. భగవంతుని జ్ఞానాన్ని పొందటమే కాకుండా వాక్కు, మంచి వాక్ పటిమ ఉండాలి. స్పష్టంగా, ఉచ్చారణ దోషములు లేకుండా స్పష్టంగా మాటలాడేటటువంటి వాక్ పటిమ, వాక్ సామర్థ్యం ఉండాలి. మనము మాట్లాడే మాట స్పష్టంగా లేకపోతే, ఉచ్చారణ దోషములుంటే మనకు ఏమి చెబుతున్నామనేటటువంటిదే మనకు అర్థం కాదు. ఉదాహరణకు అల్పప్రాణము, మహాప్రాణము స్పష్టంగా పలకాలి మనం. ధనము అని, డబ్బును ధనము అని అంటారు. ధనము అని కాకుండా ధనము అని అంటే అల్పప్రాణము పలికితే అక్కడ అర్థమే మారిపోతుంది. భక్తి, భక్తి ఎంత వ్యత్యాసం ఉంటూ ఉన్నది. కాబట్టి వాక్ పాటవము కావాలి మనకు. తర్వాత దేహ పాటవము, ఆరోగ్యము, దేహ సామర్థ్యము, ఇవన్నీ కూడా మనకు రాఘవేంద్ర స్వాముల వారు దత్వా, ఇవ్వుగాక, ఇవ్వని లేదా ఇచ్చి, మనం ముందు చెప్పుకున్నట్లుగా ఈ శరీరము నుండి వచ్చేటటువంటి సమస్త దోషములన్నింటినీ పరిహారం చేసి మమ్ములను రాఘవేంద్ర గురుసార్వభౌములు అవ్యాత్ కాపాడుగాక అని ఈ శ్లోకము విశేష భావము మొత్తానికి. ఇక్కడ భక్తి, పరిశుద్ధ భక్తి అన్నారు. పరిశుద్ధ భక్తి అంటే నిర్మలమైనటువంటి, అతి శుద్ధమైనటువంటి భక్తి అని. అసలు భక్తి అంటే ఏమిటి అని మనం అర్థం చేసుకోవాలి. భక్తులము అని చెప్తూ ఉంటాం. భక్తి అంటే ఏమిటి అని అర్థం చేసుకుంటే భక్తులు ఎవరు అనేటటువంటిది మనకు అర్థమవుతుంది. నేను ఈ భక్తి అనేటటువంటి ఈ విషయము మీదనే జ్ఞానరస గుళికల యందు దాదాపు ఒక 10 ఉపన్యాసములు ఇచ్చాను. అంటే షార్ట్ స్పీచెస్, భక్తి అనేటటువంటి విషయం మీద జ్ఞానరస గుళికల యందు కన్నడమునందు, తెలుగునందు 10 ఉపన్యాసాలు ఇచ్చాను. అక్కడ మళ్ళీ మీరు వెతుక్కొని ఆ భక్తి జ్ఞానరస గుళికలలో వెతుక్కొని వినటం అనేటటువంటిది కొద్దిగా కష్టం. కాబట్టి నేను మళ్ళీ ఆ భక్తి అంటే ఏమిటి, పరిశుద్ధమైనటువంటి భక్తి అంటే ఏమిటి, ఎవరిని భక్తులు అంటారు అనేటటువంటి ఈ విషయాలన్నింటినీ రేపటి పాఠమునందు చెప్పటం జరుగుతుంది, చెబుతాను. ఇక్కడ నేను మొదటే చెప్పినట్లుగా పాఠము అంటే విస్తారంగా అక్కడ వచ్చేటటువంటి ప్రతి ఒక్క పదానికి విశిష్టమైనటువంటి అర్థములు ఏమున్నాయి, తత్వము చెప్పిన చోట అంతరార్థ తత్వం ఏముంటూ ఉన్నది, ఇటువంటి విశేషమైనటువంటి విషయాలన్నింటినీ యథామతి యథాశక్తి మీకు
తెలియజేయాలనేటటువంటిదే ప్రయత్నము. కాబట్టి ఆ ప్రయత్నంలో నేను ఇక్కడ ప్రతిపదార్థము, పదచ్ఛేదము, తాత్పర్యము, విశేష వివరణ క్రమంగా చెప్పటం వలన మీకు ఒక్కొక్కసారి పునరుక్తి అనిపించవచ్చు, అంటే రిపిటిషన్ అని అనిపించవచ్చు. అయితే ఈ రిపిటిషన్ అంటే పాఠం అంటే ఇలాగే ఉంటుంది. పదచ్ఛేదము, ప్రతిపదార్థము, తాత్పర్యము, విశేష వివరణ, ఈ క్రమంలో మనకు ఒక్కొక్క మారు చెప్పినవే పదే పదే చెప్పవలసిన అవసరం వస్తుంది. ఎందుకంటే మన మనస్సులో వినేటటువంటి వాళ్ళ శ్రోతల మనస్సునందు విషయం బాగా నాటుకోవడానికి ఇది పాఠరూపము ఇలాగే ఉంటుంది. కాబట్టి ఎవరు ఆచార్యుల వారు పదే పదే చెప్పినదే చెబుతున్నారు అని అనుకోవద్దండి. అక్కడ విషయము గ్రహించండి, విషయాన్ని అర్థం చేసుకోండి, విషయాన్ని మనస్సులో నాటింపజేసుకోండి. స్తోత్రం చదువుతూ ఉన్నప్పుడు మీకు ఆ స్తోత్రం చెబుతూ ఉన్నప్పుడు ప్రతి పదానికి మీకు అర్థం తెలిస్తే, అనుసంధానం వస్తే ఇంకా సంతోషం. ప్రతి పదానికి అర్థం మీకు అనుసంధానానికి రాకపోయినా ఆ శ్లోకం చెప్పినప్పుడు మొత్తానికి ఆ శ్లోకం యొక్క భావం ఏమిటి, తాత్పర్యం ఏమిటి అనేటటువంటిది మీ మనస్సునకు వస్తే అదే పాఠము యొక్క పరమార్థము. అప్పుడు మీరు చెప్పేటటువంటి పారాయణం చేసేటటువంటి స్తోత్రానికి సార్థకత ఉంటుంది, అది సాఫల్యత కూడా వస్తుంది. కాబట్టి మీకు ఆ శ్లోకం చదివేటప్పుడు చివరికి ఆ శ్లోకం యొక్క భావమైన మీ మదిలో మెదలాలి అనేటటువంటి ప్రయత్నమే నాది. దీనిని అందరూ కూడా శ్రోతలు అర్థం చేసుకోగలరు అని చెబుతూ నేను మొదటే చెప్పినట్లుగా భక్తి అనేటటువంటి విషయాన్ని మళ్ళీ ఈ పాఠమునందు మీకు విస్తారంగా రేపు చెబుతాను అని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్యేశార్పణమస్తు. అందరికీ శుభమస్తు.